శిక్షా భూమి పేరుతో ఆ భవనాన్ని ఈరోజు ఒక మ్యూజియంగా, ఇంకా పేద పిల్లలు ఎవరైనా లండన్కి వెళ్ళి చదువుకోవడానికి ఉంటే అవకాశం కల్పించే విధంగా ఈరోజు లండన్ లో అద్భుతమైనటువంటి బాబాసాహెబ్ మ్యూజియాన్ని ఈరోజు లండన్ లో నిర్మాణం చేయడం. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక పోరాటాలు చేశారు. పేద ప్రజల కోసం, అంటరాని ధనం కోసం, బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి నేతృత్వం వహించారు. ఆ రోజు చాలా మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మతం మార్చుకో, కొంతమంది ఇంకో మతానికి రావాలి, కొంతమంది ఇంకో మతానికి రావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా ఆయన మరి వేరే మతాలకు వెళ్లకుండా హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించారు తప్ప వేరే మతానికి వెళ్ళడానికి నిరాకరించారు. అంతేకాదు పేద ప్రజలందరితో కలిసి అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినప్పుడు నాగపూర్ లో దీక్ష తీసుకున్నటువంటి విషయాన్ని మనం వేస్తున్నాం. ఆ దీక్ష భూమిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్మాణం చేశాం. అదే కాకుండా ఈరోజు ఎక్కడైతే పరినిర్వాణ భూమి అంటామో, ఢిల్లీలో ఏ ఇంట్లో అయితే ఉండి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడో, ఏ ఇంట్లో వారు చివరి శ్వాస వదిలాడో ఆ యొక్క భవనాన్ని కూడా అద్భుతంగా ఈరోజు చారిత్రక సాంస్కృతిక కేంద్రాలుగా నిర్మాణం చేశారు. చివరకు ఢిల్లీలో దాదర్లో అంతిమ సంస్కారం జరిగింది. దానికి కూడా చైత్య భూమి అని పేరు పెట్టి ఈ 5 ప్రాంతాలు, జన్మించిన స్థలము, దీక్ష తీసుకున్న స్థలము, చదువుకున్న లండన్ స్థలము, అంతిమ శ్వాస వదిలిన స్థలము, అంతిమ సంస్కారం జరిగినటువంటి 5 ప్రాంతాలను కూడా మోడీ గారి నాయకత్వంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక స్ఫూర్తి కేంద్రాలుగా, ఈరోజు ఒక పవిత్ర కేంద్రాలుగా, ఈరోజు ఒక పంచతీర్థగా ఈ 5 స్థానాలను కూడా ఈరోజు అభివృద్ధి చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నేను టూరిజం మంత్రి అయిన తర్వాత ఒక ట్రైన్ వేయడం జరిగింది. ఢిల్లీలో ఎక్కితే ఈ 5 ప్రాంతాలను తిరిగి ఆ ట్రైన్ ఢిల్లీకి వస్తుంది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్క్యూట్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ నెట్వర్క్ కూడా టూరిజం మినిస్టర్ ద్వారా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం సుప్రీంకోర్టులో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఈరోజు ముంబైలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెట్టబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు అనేక రకాల సంస్కరణలు, అనేక రకాల రాజ్యాంగంలో మార్పులు పేద ప్రజల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 102 సవరణ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ కు, ఎన్సీబీసీకి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ హోదా, రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ 2030 వరకు కూడా పెంచినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు 106వ సవరణ ద్వారా మహిళలకు మరి 33% రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కల్పించారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఇస్తాంటే అడ్డుకున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 75 సంవత్సరాల తర్వాత ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని సాకారం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని మనం వేస్తాం. ఈరోజు అనేక రకాల పథకాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం.
అనేక రకాల ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళలో అతి పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా చూసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్పారు, ఢిల్లీలో 100 రూపాయలు పంపిస్తే పేదవాడికి 17 రూపాయలే అందుతున్నాయి. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డిజిటల్ యుగం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ 100% పేదవాళ్లకు లబ్ధి చేకూరే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో